2014 ఎన్నికలు జరిగినప్పుడు మోదీ గారు మొట్టమొదటిసారిగా బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందుకి వచ్చి నిలబడినప్పుడు వాళ్ళు చేసిన వాగ్దానం ఏంటంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తాను, ప్రజలకి కల్పిస్తాను, నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాను అనేది ఒక ప్రధానమైన వాగ్దానంగా ఆయన ప్రజల ముందుకి ఆ వాగ్దానం చేశారు. ఈ పాటికి ఆ వాగ్దానాన్ని కనుక నెరవేర్చడంలో సగం మోతాదులో అయినా కృషి చేస్తుంటే ఈ 62% మంది ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది అని చెప్పుండేవాళ్ళు. కేవలం 12% మందే మాకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి, కష్టంగా లేదు అనేవాళ్ళు కాదు. ఈ అంకెలు తారుమారై ఉండేవి. 62 మందికి పైగా ఉద్యోగాలు చాలా తేలిగ్గా దొరుకుతున్నాయి అని చెప్తే కేవలం 12% మంది 112 మంది ఉద్యోగాలు దొరకడం పెద్ద కష్టంగా ఉంది అని చెప్పుండేవాళ్ళు. కానీ అది కాదు వాస్తవం. అంటే ఆ వాగ్దానం ఆయన చేసింది ఇవాళ నెరవేర్చలేకపోయారు. ఆ వాస్తవం ఇవాళ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున కనపడుతుంది. నిరుద్యోగం అనేది చాలా తీవ్రమైన సమస్యగా ప్రజలు గుర్తించారు. రిక్రూట్మెంట్ అప్పుడు అగ్నిపత్ స్కీమ్ ను పెట్టి అగ్నివీరులను మేము రిక్రూట్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు యువత ఎంత పెద్ద ఎత్తున బయటకు వచ్చి దానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు అనేది మనం గమనించాం. నిరుద్యోగం తీవ్రత ఆ యువత పోరాటాల్లో మచ్చుకకు కనపడింది. 2-3 నెలల క్రితం ఉత్తరప్రదేశ్ అక్కడ రిక్రూట్మెంట్ ప్రకటించినప్పుడు లక్షల మంది పోలీస్ రిక్రూట్మెంట్ లక్షల మంది అప్లై చేశారు. పేపర్ లీక్ అయ్యింది. వాళ్ళందరికీ ఆందోళన, ఆ పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో మనకి చాలా పెద్ద ఎత్తున కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రతిబింబిస్తూ నిరుద్యోగం ఎంత తీవ్రమైన సమస్యగా ఇవాళ భారత ప్రజానికి ముందు ఉన్నది అనేది తెలియజేస్తుంది. ఇది వాస్తవం. నిరుద్యోగాన్ని అంతే పెద్ద సమస్యగా భావిస్తున్నారు. ప్రజల్ని విభజించి కనుక చూస్తే 67% మంది ముస్లింలు, 63% మంది దళితులు, ఈ వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళు అంటే ఓబీసీలు, వీళ్ళు 67-63% మంది ప్రధానమైన సమస్యగా భావిస్తున్నారు. ఆదివాసీలు, గిరిజనులు 59% మంది నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉందని భావిస్తున్నారు. అంటే సమాజంలోని బాగా వెనుకబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగం ఒక ప్రధానమైన సమస్యగా భావిస్తున్నారు. సమాజంలోని వెనుకబడిన తరగతులందరికీ మేము మేలు చేస్తాము, వాళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్తాము అని మోడీ 2014లో చెప్పాడు, 2019లో చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఏమిటి? సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితో పాటు అందరికీ అభివృద్ధి తీసుకురాగలుగుతాం, తీసుకువస్తాము, అదే మా ప్రయత్నం అని చెప్పడం. సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదం అమలు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు అని చెప్పడానికి ఈ అంకెలు ఒక ఉదాహరణ. అట్లనే నిరుద్యోగంతో పాటు ఇంకొక ముఖ్యమైన సమస్యగా 71% మంది ప్రజలు ఏమి చెప్పారంటే అధిక ధరలు 71% మంది ప్రధానమైన సమస్యగా చెప్పారు. దీంట్లో కూడా పేద ప్రజలు, దళితులు, ముస్లింలు చాలా పెద్ద ఎత్తున 75-76% మంది ధరలు భారం భరించలేనిదిగా ఉంది. దీనికి కారణం కూడా మాట్లాడినప్పుడు 57% మంది ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది కూడా ఈ నిరుద్యోగానికి కారణం, అత్యధిక మంది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమైన కారణం బాధ్యత అని చెప్పారు. 21% మంది కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత అని చెప్తే కేవలం 17% మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత అని. అంటే నిరుద్యోగాన్ని అరికట్టడంలో కానివ్వండి, ధరల పెరుగుదలని అరికట్టడంలో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పడాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎక్కువ మంది ప్రజలు అవినీతి కూడా మన దేశంలో పెరిగింది. దాదాపు 55% మంది ప్రజలు అవినీతి పెరిగింది. ఇది కూడా మనం మోదీ గారు 2014లో మొట్టమొదటిసారిగా ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొని పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్ లో ఆయన బీజేపీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు అవినీతి కూడా ఆయన ప్రధానమైన అస్త్రంగా ఆనాడు ఉన్న యూపీఏ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. కోల్ కుంభకోణం, అట్లానే స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇటువంటి అనేక కుంభకోణాల్లో ఉదాహరణలుగా ఆయన చెప్పారు. అవినీతి రహిత పరిపాలన అందజేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యాడు అని మనకు అర్థమవుతుంది స్పష్టంగా. 55% మంది అవినీతి పెరిగింది అని చెప్పారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వమా ఈ అవినీతికి కారణం, రాష్ట్ర ప్రభుత్వమా ఈ అవినీతికి కారణం అంటే రెండు ప్రభుత్వాలు కారణం అని 56% మంది, 25% మంది కేవలం కేంద్ర ప్రభుత్వం
కారణం అని చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం అవినీతికి కారణం అని 25% మంది చెప్తే 16% మంది రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే అవినీతి చెప్పారు. దీంట్లో కూడా మళ్ళీ మనకి ఏం స్పష్టమవుతుంది, కేంద్ర ప్రభుత్వం అవినీతిని అరికట్టడంలో విఫలమైంది మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇటువంటి వాస్తవ పరిస్థితుల మధ్య ఈ 2024 ఎన్నికలు జరుగు. ఈ వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ, దానికి నాయకత్వం వహిస్తున్న మోడీ గారు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సమయంలో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్తున్నారు, కానీ అవినీతి జరిగింది అనడానికి ఒక చాలా స్పష్టమైన ఉదాహరణగా మన ముందుకు ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ నిలబడింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికలు ప్రారంభం అవడానికి కొన్ని దినాల ముందు వచ్చింది. దీంతో ఇంకా చాలా స్పష్టంగా ప్రజలకి ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ పెట్టడం వల్ల బీజేపీ లాభపడింది అని అర్థం చేసుకుంటున్నారు. అంతకు ముందు వరకు ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి బీజేపీకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి అనేది అర్థమైనా గానీ ఏ కంపెనీలు ఎవరికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, కేవలం నామమాత్రపు లాభాలు చూపెట్టిన సంస్థలు, నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా వాళ్ళ చూపెట్టిన నామమాత్రపు లాభం కంటే 300%, 400% ఎక్కువ నిధుల్ని ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చారు అంటే దాని వెనకాల ఏం మతలబు ఉంది అనేది ప్రజలు తేలిక అర్థం చేసుకుంటారు. అట్లనే అనేక సంస్థల్లో ఎవరైతే ఎన్నికల బాండ్లు డొనేట్ చేశారో బీజేపీకి, వాటి మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇటువంటి కేంద్ర సంస్థల ద్వారా రైడ్లు జరిగినట్టు కూడా మనకి వివరాలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల బాండ్లు బీజేపీ అవినీతికి ఒక కొత్త స్వరూపం తీసుకొచ్చి, అవినీతి బీజేపీకి దూరం కాదు, నిరుద్యోగం, అధిక ధరలు, అవినీతి, ఈ మూడు ఏ సమస్యలనైతే మోడీ క్యాంపెయిన్ చేస్తూ వీటిని అరికట్టడానికి నేను కృషి చేస్తాను అని మొదటిసారి గెలిచాడో, రెండోసారి తిరిగి గెలిచాడో, ఈ 10 ఏళ్ల కాలంలో వీటిని అరికట్టడంలో విఫలమయ్యాడు అని స్పష్టంగా ప్రజలకి అర్థం చేసుకుంటున్న తరుణంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలవాలి అంటే ఏం చేయాలి అనే వ్యూహ రచన అన్ని పార్టీలు చేస్తాయి. అందులోనూ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో ఒక కొత్త మార్పు ఏంటంటే కార్పొరేటీకరణ అయిపోయింది. ఎన్నికల్లో జరిగే క్యాంపెయిన్ని ఎట్లా నిర్వహించాలి, ఏ అంశాన్ని ప్రస్తావించాలి, వీటన్నిటిని నిర్ణయించడానికి రాజకీయ పార్టీలు అనేక కార్పొరేట్ సంస్థల్ని నియమించుకుంటాయి. ఐపాక్ అని ఇటువంటి అనేక సంస్థలు ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఫేమస్ చేశాడు. ఆ తర్వాత అనేక మంది ఇటువంటి సంస్థల సహాయం తీసుకుని ఎన్నికల్లో క్యాంపెయిన్ ని దానికి అనుగుణంగా తయారు చేసుకుని ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇది ఒక రకంగా అమెరికన్ ఎన్నికలు, బ్రిటన్ లో జరిగే ఎన్నికలు వాటి మోడల్లో, అంటే బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి దేశాల్లో ఎన్నికలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయో అదే పద్ధతిలో కార్పొరేట్ స్టైల్లో ఎన్నికలు మన దేశంలో కూడా నిర్వహించడం ప్రారంభమైంది. అందుకని ఎన్నికల నిర్వహణ చాలా పెద్ద మార్పు మనం ఈ మధ్య కాలంలో, ఈ మార్పు వాళ్ళ మేనిఫెస్టోల రూపకల్పనలో, నినాదాలని తయారు చేయడంలో, అట్లనే ఏ అంశాలు ఏ సమయంలో ఎవరు ఎక్కడ ప్రస్తావించాలి అనేది నిర్ణయించడంలో, వీటన్నిటిలోనూ మనకి కనపడుతుంది. ఇటువంటి వీటన్నిటిని బిగ్ డేటా అంటున్నారు. డేటాని ఏ డేటా అయితే ఇవాళ సర్వేల రూపంలో అట్లానే అనేక పద్ధతుల్లో ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఎన్నికల క్యాంపెయిన్ని, ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం. ఇవాళ అవినీతి, నిరుద్యోగం, అధిక ధరలు, ఈ 3 అంశాల మీద బీజేపీ మాట్లాడితే నమ్మే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రజలు గమనించారు, 10 ఏళ్ల అధికారంలో ఉండి ఈ 3 అంశాల మీద బీజేపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాత్మకమైన విధానాన్ని రూపొందించలేకపోయింది. దానివల్ల విఫలమైంది. కాబట్టి బాధలు పడుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ 3 అంశాల మీద బీజేపీ మాట్లాడలేదు. అంటే అభివృద్ధి డెవలప్మెంట్ ని ప్రధానమైన ఎజెండాగా తీసుకుని ఎన్నికల్లో పనిచేస్తామని ఎన్నికల మేనిఫెస్టో
రిలీజ్ చేసే టైంలో మోడీ గారు చెప్పారు, ఆ అభివృద్ధిని చూసే ప్రజలు మాకు ఓటేస్తారు, ఇంకేమీ పెద్ద ఇది చేయక్కర్లేదు, వేరే అంశాల మీద మేము క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనే ధీమాతో ఆయన మాట్లాడారు. కానీ వాస్తవాలు అభివృద్ధి జరగలేదు అని ప్రజలు గుర్తించారు. నిరుద్యోగం, అధిక ధరలు, అవినీతి ఉంటే ఈ మూడు ఉన్నప్పుడు అభివృద్ధి ఒకవేళ జరిగినా కానీ అది ఎవరికి జరుగుతుంది? సమాజంలోని అత్యంత తక్కువ సంఖ్యలో ఉన్న ధనికులకి అభివృద్ధి చెందింది. అభివృద్ధి జరిగింది అంటే ఆ ఫలితాలను అనుభవించే వాళ్ళు అదాని, అంబానీ ఇటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులుగా మాత్రమే మనకి కనబడుతున్నారు. కాబట్టి ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందలేదు. కాబట్టి జరగని అభివృద్ధి మీద ఎజెండా తీసుకుని వాళ్ళ బీజేపీ ఎన్నికల్లో పాల్గొనే స్థితిలో లేదు. అందుకనే బీజేపీ, మోదీ గారు, ఇతర నాయకులు, బీజేపీ నాయకులు ప్రజల్లో ఎటువంటి అంశాన్ని తీసుకుని ప్రజల మధ్య ఐక్యతని దెబ్బకొట్టాలి, ఎటువంటి అంశాలను తీసుకుని ప్రజల్ని వాళ్ళ దైనందిక సమస్యల మీద కాకుండా ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్ మీదకి మళ్లించి వాళ్ళని తిరిగి మభ్యపెట్టి వాళ్ళు మళ్ళీ బీజేపీకి ఓటు వేసే పద్ధతిలో వాళ్ళని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే దాని మీద వాళ్ళు కేంద్రీకరించి వాళ్ళ ఎన్నికల క్యాంపెయిన్ రూపొందించారు. అందుకనే ఎన్నికల క్యాంపెయిన్ మొదటి విడత ఎన్నికలు జరిగేటప్పుడు 102 స్థానాల్లో 102 స్థానాల్లో ఎన్నికలు మొదటి విడతలో జరిగినాయి. వీటిలో ప్రధానంగా 39 స్థానాలు తమిళనాడు, ఒకటి పుదుచ్చేరి, ఇక్కడ 40 స్థానాలు ఇక్కడే. మిగతా 19 రాష్ట్రాలు, దాదాపు 21 రాష్ట్రాల్లో 102, 103 స్థానాల్లో మొదటి విడత ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 40 స్థానాలు తమిళనాడు, పుదుచ్చేరిలోనే ఉన్నాయి. అంటే అప్పుడు వాళ్ళ మొదటి విడత ఎన్నికల్లో ఏమి అంశాల మీద ప్రధానంగా కేంద్రీకరించి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించాలి అనేది నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు ఈ కచ్చతీవు అనే ద్వీపానికి సంబంధించి శ్రీలంక, భారతదేశం మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపాన్ని ఒక ప్రధానమైన ఎజెండాగా తీసుకునే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అది అప్పచెప్పింది. ఆ అంశాల్లోకి మనం ఇవాళ వెళ్ళదలుచుకోలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏం తెలియజేస్తుందంటే వాస్తవ ప్రజల దైనందిక విషయాల్ని కాకుండా మోదీ, బీజేపీ ఎప్పుడు కూడా ఎన్నికల్ని కొన్ని ఎమోటివ్ ఇష్యూస్, ప్రజల్ని పక్కదారి పెట్టించి వాళ్ళ దైనందిక విషయాల్ని మర్చిపోయేటట్టు చేసే అంశాల మీద వాళ్ళు కేంద్రీకరించి క్యాంపెయిన్ చేస్తారు అనేది ఇది ఒక ఉదాహరణ. ఎప్పుడైతే ఈ కచ్చతీవు ఇటువంటివి ప్రధానంగా పనిచేయట్లేదు అనేది వాళ్ళకి అర్థమైందో, అట్లనే తమిళనాడు ఎన్నికలు అయిపోయి ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు ప్రారంభమైనాయో దానికి అనుగుణంగానే వాళ్ళ ప్రచారంలో మార్పుల్ని తీసుకొచ్చారు. ఇదే సందర్భంగా ఈ మొదటి విడత క్యాంపెయిన్ లోనే ఈ చెప్తున్న కచ్చతీవు గురించి మాట్లాడారు అంటే ఇతర ఎమోటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడలేదనే దీని అర్థం కాదు. రాజస్థాన్ లో క్యాంపెయిన్ చేసినప్పుడు ఏప్రిల్ 6వ తారీఖున అజ్మీర్ లో ఆయన మాట్లాడుతూ మోదీ గారు ఏమన్నాడు, కొన్ని రోజుల్లో రామనవమి రాబోతోంది. ఈ రామనవమి అనేక పార్టీలకి ఈ రామనవమి, రాముడు అంటే కోపం, వాళ్ళు రామనవమిని వ్యతిరేకిస్తారు, అప్పుడు వాళ్ళ సంగతి మనం తర్వాత చూద్దాం అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు అజ్మీర్ లో ఏప్రిల్ 6వ తారీఖు. అంటే ఏమిటి, రామ మందిర్ నిర్మాణాన్ని ఒక ఎజెండాగా తీసుకొచ్చి దాన్ని ఆధారంగా ఉత్తర భారతదేశంలో రామ మందిర్ అనే నిర్మాణం అనేది ఒక ప్రధానమైన అంశంగా ప్రచారం చేస్తే వాళ్ళకి లాభం జరుగుతుంది అని భావించి ఆ అంశం మీద కేంద్రీకరించి ప్రచారం అక్కడ చేశాడు. దక్షిణంలో కచ్చతీవుని అంశంగా చేశాడు. ఎక్కడా కూడా ప్రజల సమస్యలు, ప్రజల బాధలు వీటి గురించి లేదు. ఇదే ఇటువంటి అంశాల మీదే. అందుకని ఈ ఏప్రిల్ 6 ఇక్కడ ఆ కొన్ని రోజుల్లోనే బీహార్ లో నవాడాలో జరిగిన ప్రచారం, అట్లనే ఉత్తరప్రదేశ్ లో ఫిలిభిత్ లో జరిగిన ప్రచార సభలో ఈ 3 ప్రాంతాల్లోనూ బీజేపీ ఇతర పార్టీలు, ముఖ్యంగా విపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు, ఈ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా రాముడిని ద్వేషించే పార్టీలుగా, హిందూ మతాన్ని ద్వేషించే పార్టీలుగా, రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకున్న పార్టీలుగా, రామ భక్తులకి వ్యతిరేకమైన పార్టీలుగా ఇటువంటి ప్రచారం అంతా చేసి ఇటువంటి పార్టీలన్నింటినీ ఈ కారణంతో మీరంతా ఓటు వేసి వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసి వాళ్ళని ఓడించాలి, బీజేపీని గెలిపించాలని ఆయన
అప్పీల్ చేస్తూ వచ్చాడు ఈ సభల్లో. వీటన్నిటికీ వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏప్రిల్ 13వ తారీఖున ఎలక్షన్ కమిషన్ కి ఒక మెమోరాండం ఇచ్చింది. ఆ మెమోరాండం ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకుని ఇవ్వడానికి 2 రోజులుగా ప్రయత్నం చేస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి ఇది రాకపోతే ఆ మెమోరాండం ని ఈమెయిల్ ద్వారా పంపించాం. మెమోరాండం అందజేసాం, పత్రికలకి విడుదల చేసాం. ఆ మెమోరాండం మీద ఎలక్షన్ కమిషన్ ఇవాళకి 13వ తారీఖు తర్వాత ఇవాళ 24వ తారీఖు అంటే దాదాపు 10-11 రోజులు అయిన తర్వాత కూడా ఎటువంటి స్పందన లేదు ఎలక్షన్ కమిషన్ నుంచి. వాస్తవానికి ఇటువంటి మెమోరాండం అందంగానే ఎలక్షన్ కమిషన్ వాటి మీద ఏం చర్యలు తీసుకుంటుంది, ఏం చేయబోతుంది అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చర్యలే తీసుకోకపోతే మీ మెమోరాండం తప్పు, మీరు లేవనెత్తిన అంశాలు తప్పు, చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నది చెప్పాలి. ఈ మెమోరాండంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చాలా స్పష్టంగా పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటాం, ఏదైతే ఎలక్షన్ ని నిర్ణయిస్తుందో, ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎట్లా ఉండాలి, అట్లనే ఏ నియమావళి ప్రకారం ఎన్నికలు జరుగుతాయి, ఎటువంటి నియమాల్ని ఉల్లంఘిస్తే ఆ ఎన్నికని రద్దు చేయొచ్చు, అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు కానీ అటువంటి పార్టీలను కానీ ఎన్నికల క్యాంపెయిన్ నుంచి ఆపొచ్చు, వాళ్ళ ఎన్నికలను రద్దు చేయొచ్చు, ఇటువంటివన్నింటినీ పేర్కొనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లోని కొన్ని చట్టాలు దీన్ని ఉల్లంఘిస్తున్నాయి అని చెప్పి మేము పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. అట్లనే కేవలం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్టీఏ యాక్టే కాదు, ఐపీసీలోని కొన్ని సెక్షన్లు ఉన్నాయి. ఈ ఐపీసీ సెక్షన్లు కూడా ఉల్లంఘిస్తోంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. ఐపీసీ సెక్షన్ 153A సబ్ క్లాస్ AB ఈ 2, అట్లనే ఐపీసీ సెక్షన్ 505 ఇది వీటిని ఉల్లంఘించి ఈ ప్రధానమంత్రి క్యాంపెయిన్ చేశాడు అని. అట్లనే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 123 క్లాస్ 3A ఈ చట్టం ఈ సెక్షన్స్ అంటే ఐపీసీ 153A, ఐపీసీ 505, ఆర్పిఏ 123, 3A ఈ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రసంగం ఏదైతే మోడీ చేశాడో ఇవి చర్యలు తీసుకోదగ్గ అంశాలు. మోడీ మీద చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్, ఇంపార్షియల్ నిష్పక్షపాతంగా వ్యవహరించే సంస్థ అయితే గనక అని ఆ మెమోరాండంలో పేర్కొన్నాం. ఇవాళ 11 రోజులైంది, ఎటువంటి సమాధానం లేదు. ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం వల్ల, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మోదీ లాంటి వ్యక్తులు, బీజేపీ లాంటి పార్టీలు మరింత ఉన్మాదంతో మతాన్ని ఉపయోగించుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాల్ని మరింత విస్తృతంగా చేయడం ఇప్పుడు మనం గమనిస్తున్నాం. దీనికి ఇప్పటి వరకు జరిగిన ప్రసంగాల్లో పరాకాష్ట మొన్న బాన్స్వాడ రాజస్థాన్ లో జరిగిన మోదీ ప్రసంగం. ఎంత చండాలంగా ఆ ప్రసంగం సాగింది, ఎంత విద్వేషపూరితంగా ఆ ప్రసంగం సాగింది, ఎంత ఉన్మాదంతో కూడిన ప్రసంగం, దేశాన్ని విభజించే అంశాలని అనే విషయం మనకి ప్రసంగంలో కనపడుతుంది. ఇటువంటి ప్రసంగం చేసిన తర్వాత దీని మీద కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఎలక్షన్ కమిషన్ కి మెమోరాండం అందజేసింది. అట్లనే వెంటనే సిపిఎం తరపున సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, అట్లనే సిపిఎం ఢిల్లీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకరత్తు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పుష్పేందర్ గ్రవాల్ వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీలోని ఒక పోలీస్ స్టేషన్ లో, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత డైరెక్ట్ గా పోలీస్ కమిషనర్ కి ఆ కంప్లైంట్ ని కాపీని ఫార్వర్డ్ చేశాం. ఈ ప్రసంగానికి వ్యతిరేకంగా దాదాపు 17,200 పైచిలకు దేశంలోని మేధావులు, సమాజ సేవకి అంకితమైన వ్యక్తులు, సామాజిక కార్యకర్తలు ఒక ఉత్తరం రాశారు ఎలక్షన్ కమిషన్ కి. ఇటువంటి ప్రసంగం చట్ట విరుద్ధమైన ప్రసంగం, విద్వేషపూరితమైన ప్రసంగం, మోడీ మీద చర్యలు తీసుకోవాలి. దానికి ఇటువంటి సమాధానం ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే మొదటి రోజున ఈ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఇట్లా ఇంత వేల మంది మేధావులు రాశారు, పార్టీలు వాళ్ళు అభ్యంతరాలు లేవనెత్తారు, పార్టీలు వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీకు దీని మీద మీ స్పందన ఏంటి అని అంటే నో కామెంట్ అని విచిత్రంగా వాళ్ళ స్పందన తెలియజేసింది ఎలక్షన్ కమిషన్.
ఆ తర్వాత ఇవాళ పరిశీలిస్తున్నాం అంటే ఇవాళ నిన్న పరిశీలిస్తున్నాం ఈ కంప్లైంట్ ని అని తెలియజేస్తున్నాం. పరిశీలించాల్సిన అవసరం ఉంది, కానీ ఎంత సమయం తీసుకుంటారు మీరు పరిశీలించే? ఎందుకని ఇంత సమయం పడుతుంది? దీనిలో స్పష్టత లేని అంశాలు ఏమైనా ఉన్నాయా? కంప్లైంట్ లో కానీ ఇట్లో స్పష్టంగా నరేంద్ర మోడీ గారి వెబ్సైట్ లో, ఆయన అధికారిక వెబ్సైట్ లో ప్రసంగ పూర్తి పాట ఉంది. యూట్యూబ్ లో ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఆయన అధికారిక వెబ్సైట్ లో ఉంది, దాన్ని మీరు వినొచ్చు. ఆయన అధికారిక వెబ్సైట్ లో ఆ ప్రసంగ పూర్తి పాఠాన్ని మీరు చదవచ్చు. దానికి ఎంత సమయం పడుతుంది మీకు? చర్యలు తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా లేదు. దానికి కారణం కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళ అనుయాయులతో భర్తీ చేశారు. వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ల నియామకం గురించి సుప్రీంకోర్టు కొన్ని నెలల క్రితం ఒక తీర్పు ఇచ్చింది. ఎలక్షన్ కమిషనర్ నియమించాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురు కలిసి ఒక కమిటీ కూర్చుని ఆ కమిటీ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి దాని ఆధారంగా ఎలక్షన్ కమిషనర్ ని నియమించాలి అని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆ తీర్పుని రద్దు చేసే విధంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తర్వాత పార్లమెంట్ లో 146 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసి పార్లమెంట్ లో దాన్ని ఒక చట్టంగా ఆమోదింపజేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ కమిటీ నుంచి తీసివేసింది. సుప్రీంకోర్టు సూచనలు అంగీకరించలేదు. ఎవరు ఇప్పుడు ఆ కమిటీలో? ప్రధానమంత్రి, ఆయనతో పాటు ఆయన కేబినెట్ లోని ఒక మంత్రి, అట్లనే నాయకుడు. అంటే ముగ్గురు కమిటీలో ఇద్దరు ప్రధానమంత్రి పార్టీకి సంబంధించిన వాళ్ళు, కేబినెట్ మంత్రి, ప్రధానమంత్రి అంటే అధికారిక పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇంకా ఆ ముగ్గురు కమిటీలో వాళ్ళ మాట తప్ప వేరే వాళ్ళకి మాట అవకాశం ఏముంది? పక్షపాతం లేకుండా ఉండడానికి ప్రశ్నే లేదు. ఖచ్చితంగా పక్షపాతంతో కూడిన నిర్ణయాలు చేస్తారు. అందులో ఇవాళ ఈ ఎలక్షన్ కమిషనర్ల ముగ్గురులో ఇద్దరు నియామకం చివరి దశలో ఎలక్షన్ లో ప్రకటన రావడానికి 1-2 రోజుల ముందు నియమించబడ్డారు. వాళ్ళ నియామకానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ఆదిర్ చౌదరి గారు ఆయన అభ్యంతరాలను తెలియజేస్తూ ప్రకటన చేశారు. కొన్ని వేల మంది దీన్ని ఎట్లా మీరు ఇంత తక్కువ కాలంలో వాటిలో ఏ ప్రాతిపదికన ఆ వేల సంఖ్యలోని అప్లికెంట్లను దీని నుంచి 6గురిని మీరు ఎట్లా మీరు ఎంపిక చేశారు? ఆ 6గురికి సంబంధించిన పరిశీలన వాళ్ళలో ఎవరు నియమించాలి అనేది నిర్ణయించడానికి కావాల్సిన ఆ 6గురి బ్యాక్గ్రౌండ్ చెకర్ ఎట్లా మీరు చేశారు? ఏమిటి దానికి ప్రాతిపదిక అని అడిగితే సమాధానాలు అంటే 24 గంటల లోపు సమయంలో ఇంత వేల మందిని చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి 6గురి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాటన్నిటిని కమిటీ ముందు పెట్టేసి ఇటువంటి నియమించారంటే లేదు. అంటే ఒక తంతులాగా వాళ్ళ ఎలక్షన్ కమిషన్ నియామకాలు జరుగుతున్నాయనడానికి ఒక ఉదాహరణ. ఇటువంటి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా మనం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశించలేము. అందుకనే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ నిర్జీవంగా వ్యవహరిస్తుంది. మోదీ మీద చర్యలు తీసుకోవడానికి కనుక అంజవేస్తుంది. ఇవాళే కాదు, ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో అంతకుముందు ఎన్నికల్లో చూసాం. అంతకుముందు ఎన్నికల్లో కూడా అనేక కంప్లైంట్లు ఇవ్వబడ్డాయి. వాటిలో కూడా ఇదే పద్ధతిలో వ్యవహరించారు. ఆ రోజుల్లో అశోక్ లావాసా అని ఆయన ఆ ముగ్గురి కమిటీలో ముగ్గురు ఎలక్షన్ కమిషన్ లో ఆ రోజు ఆయన ఒకడు సందర్భంగా వచ్చిన కమిటీ కంప్లైంట్ల మీద ఆయన తన అభ్యంతరాలని ప్రకటింపజేశాడు. అందుకని ఆయన మీద చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి వరకు ఆయన రాజీనామా చేసేంత వరకు ఆయన వదలలేదు. అటువంటి ఘటనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ మన ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మన 2వ దశ నుంచి 7వ దశ వరకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2వ దశ నుంచి 7వ దశ వరకు జరిగే ఎన్నికల్లో ఈ ఎన్నికలు హిందీ అంటే ఉత్తర భారతదేశంలో, ఈశాన్య భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ ఎన్నికల సీట్లు ఉండబోతున్నాయి. వీటిలో మత విద్వేషాలని రెచ్చగొడితే లాభం పడుతుంది అని బీజేపీ భావిస్తోంది. అందుకనే చాలా పకడ్బందీ ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందుకనే రాజస్థాన్ లో మొన్న మాట్లాడిన కొన్ని రోజుల్లో మళ్ళీ నిన్న ఆయన మా ప్రధానమంత్రి టోంక్ లో మాట్లాడుతూ ఇదే పద్ధతిలో విద్వేషాలను ప్రచారం చేశాడు. అట్లానే నిన్న లేకపోతే ఇవాళ కర్ణాటకలోని ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు. హనుమాన్ చాలీసా వింటున్న ఒక వ్యాపారవేత్త మీద కొద్దిమంది అక్కడ దాడి చేశారు. కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రంలో హిందువులకి రక్షణ లేదు అని చెప్పడానికి ఇది మాట్లాడాడు. వాస్తవం జరిగింది ఏంటి?
ఆ హనుమాన్ చాలీసా వింటున్నది ఆ వ్యాపారవేత్త వాస్తవం, దాడి జరిగిన మాట వాస్తవం. కానీ దాడి చేసిన వాళ్ళందరూ ముస్లింలు కాదు. దాడి చేసిన దానికి కారణం హనుమాన్ చాలీసా వింటున్నాడే కాదు, దాడి జరిగింది. ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులకి, ఆ వ్యాపారవేత్తకి వేరే అంశం మీద వివాదం జరిగి అప్పుడు దాడి జరిగింది. హనుమాన్ చాలీసా వింటున్నారు కాబట్టి దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ హనుమాన్ చాలీసా విన్నవదు అని ఒక అసత్యాన్ని ప్రచారం చేసింది. ఎన్నికల నియమాలు ఏం చెప్తాయంటే అసత్యాలతో కూడిన ప్రచారం చేయకూడదు అని చెప్పి, మతాన్ని ఉపయోగించుకుని ప్రచారం చేయకూడదు అని చెప్పి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇంతకు ముందు నేను చెప్పింది కానీ, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు ఇంతకు ముందు 153 సెక్షన్ కానివ్వండి, 505 సెక్షన్ కానివ్వండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 123 కానివ్వండి, ఇవన్నీ చెప్పేవేంటంటే మత ఆధారంగా ప్రచారం చేయకూడదు, మత సింబల్స్ ను ఉపయోగించుకుని ప్రచారం చేయకూడదు, మత విద్వేషాలని ప్రచారంలో వాడకూడదు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు ఇటువంటివి రెచ్చగొట్టడు చేయకూడదు, అసత్యాలు చెప్పకూడదు అనేది ఉంది. వీటన్నిటి ఉల్లంఘన ఇవాళ యథేచ్ఛగా బీజేపీ నాయకులు చేస్తున్నారు. మోదీ గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మోదీ అక్కడ రాజస్థాన్ లో ఈ ప్రచారం మొదలెట్టాడో బాన్స్వాడలో, వెంటనే దాన్ని అందుకున్నారు జేపీ నడ్డా, అమిత్ షా. రకరకాల ప్రదేశాల్లో వాళ్ళు వెళ్లి ఇదే అంశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు? దీనికి ఇంకొక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, మీరు గమనించండి, ప్రచారం మొదలెట్టినప్పుడు బీజేపీ ప్రచారంలో ప్రధానమైన అంశం ఏముండేది? అబ్కీ బార్ 400 పార్, అంటే ఈసారి 400 సీట్లు పైగా సాధించాలి అనేది వాళ్ళ ప్రచార నినాదంగా పెట్టుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న సభల్లో కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటల్లో కానివ్వండి, ఈ నినాదం కనపడదు. ఎందుకని కనపడట్లేదు, ఎందుకని వినపడట్లేదు? దానికి కారణం ఏంటంటే 400 సీట్లు సంపాదిస్తే ఏం చేస్తాము, ఎందుకు 400 అడుగుతున్నావు అని అనేక మంది బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, సంఘ పరివార నాయకులు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు చెప్పారు, మాకు రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ఇంత సంఖ్య అవసరం అని. కర్ణాటకలో చెప్పారు, రాజస్థాన్ లో చెప్పారు, ఉత్తరప్రదేశ్ లో చెప్పారు. చాలా చోట్ల బీజేపీ నాయకులు స్పష్టంగా ఎందుకోసం వాళ్ళకి 400 సీట్లు కావాలి అనేది చెప్పుకుంటూ వచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలి. ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలి? ఎందుకనంటే ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఆ రోజుల్లో లేదనుకోండి, రాజ్యాంగం రాసిన రోజుల్లో, కానీ దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ గాని ఎప్పుడు కూడా అంగీకరించలేదు. ఇవాళ తప్పదు కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ రాజ్యాంగం మీద వాళ్ళకి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఆర్ఎస్ఎస్ పత్రిక 1950 ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ పత్రికలో వ్యాసాలు కనుక చూస్తే రాజ్యాంగ సభ మీద కానివ్వండి, రాజ్యాంగాన్ని మీద కానివ్వండి, వాళ్ళు చేసిన విమర్శలు మనకి చాలా కఠినమైన విమర్శలు చేశారు. చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం పట్ల వాళ్ళ వ్యతిరేకతని తెలియజేశారు. అటువంటి రాజ్యాంగం వాళ్ళ మనసులో చాలా స్పష్టత ఉంది. అటువంటి రాజ్యాంగం ఉండకూడదు. మెజారిటీ సంపాదించుకోవాలి, హిందూ రాష్ట్రంగా ఈ దేశాన్ని మార్చాలి అంటే ఈ రాజ్యాంగం మారాలి. అందుకోసం మనం పనిచేయాలి. కాబట్టి 400 సీట్లు కావాలి అని వాళ్ళు భావిస్తున్నారు. అయితే వెంటనే ప్రజలు గమనించారు, ఇప్పటికే ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం నిజంగా కనుక వాళ్ళకి 400 సీట్లు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు. ఈ రాజ్యాంగాన్ని మారిస్తే ఎందుకోసం మార్చాలనుకుంటున్నారు? ఈ రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేసి పేద ప్రజలకు లాభం చేకూర్చే విధంగా మార్చాలనుకుంటున్నారా? సేమిగా కాదు, అది కాదు వాళ్ళ ఉద్దేశం. ఈ రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారంటే రిజర్వేషన్లు ఎక్కేయడం కోసం, హిందూ రాష్ట్రంగా సెక్యులరిజాన్ని రద్దు చేసి, రాజ్యాంగ పీఠికలో ఉన్న సెక్యులరిజాన్ని రద్దు చేసి హిందూ రాష్ట్రంగా మార్చడం కోసం, మనువాదానికి సంబంధించిన అనేక అంశాలని రాజ్యాంగాల్లో చేర్చడం కోసం, కుల వివక్షని పెంచడం కోసం, ప్రజల మధ్య అంతరాన్ని పెంచడం కోసం, సమానత్వాన్ని రూపుమాపడం కోసం, అసమానతల్ని పెంచడం కోసం రాజ్యాంగ మార్పును వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ముఖ్యంగా దళిత గిరిజన ప్రజల్లో అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళలో చాలా భయాందోళనని రేపెత్తినాయి. కాబట్టి వాళ్ళు బీజేపీకి దూరం అవుతున్నారు అని వాళ్ళు గ్రహించారు. అందుకనే క్రమంగా ఈ 400 సీట్లు సంపాదించాలనే దాన్ని కొద్దిగా తగ్గించారు ఆ ప్రచారాన్ని. ఇప్పుడు హిందూ ప్రచారాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకని? ఈ దళితులు, గిరిజనులు వీళ్ళందరూ గనక ఈ భయాందోళనతో బీజేపీకి నుంచి దూరం అయిపోతే గనక కష్టం. కాబట్టి వాళ్ళందరినీ కలిపించడం కోసం అందరం హిందూ మతం, ఈ హిందూ మతానికి ఒక ప్రమాదం వచ్చింది, ముస్లింల నుంచి మనకి ప్రమాదం రాబోతోంది, కాబట్టి మనం దీని నుంచి, ఈ ప్రమాదం నుంచి మన మతాన్ని రక్షించుకోవాలి అంటే మనమంతా ఐక్యంగా ఉండాలి బీజేపీకి. కాబట్టి హిందూ మత గొడుగు కింద అందరినీ ఐక్యం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలంటే మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలి. అందుకోసం ఇటువంటి విద్వేషకాల ప్రచారాలు అంటే, ఒకటి ప్రజల దైనందిక
విషయాల నుంచి వాళ్ళని దూరం చేసి ఏమరపాటుకు గురి చేయడం కోసం ఈ ప్రచారం చేస్తున్నారు. 2, మనువాదాన్ని రాజ్యాంగంలో ఒక ప్రధానమైన అంశంగా చేర్చడాన్ని, ఆ భయం ఏదైతే వాళ్ళ ప్రచారం వల్ల కలుగుతోందో 400 సీట్లు పైగా సాధించాలి, దాని నుంచి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఈ మతోన్మత ప్రచారాన్ని చేస్తున్నారు, మత విద్వేషకర ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటువంటి కావాలని చేసే ప్రచారం మనం గమనించి దీనికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో మనం బీజేపీ అసలు నైజాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఇటువంటి రాజ్యాంగ సంస్థల్ని ఎట్లా నీరుగారుస్తుంది బీజేపీ కావాలని తన ఎజెండాని ముందుకు తీసుకెళ్లడం కోసం అని ప్రజల్లో అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ఈ అంశాలను తీసుకుని ఎలక్షన్ కమిషన్ ని నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య హక్కుల్ని నిలబెట్టుకుంటూ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూ, ఈ బీజేపీ ఓడించేస్తే తప్ప ప్రజాస్వామ్య విలువలు గాని రాజ్యాంగ విలువలు గాని రక్షించబడవు అనేది ప్రజల మధ్య మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద. అప్పుడు మాత్రమే ఈ ఎన్నికల్ని మనం, ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోగలుగుతాం. ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల్ని ఈ ఎన్నికల్లో వాళ్ళ ఓటుని సరైన మార్గంలో వినియోగించుకుని సిపిఎం ని, వామపక్షాల్ని, ఎవరైతే ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడుతామని వాగ్దానం చేస్తున్నారో వాళ్ళకి ఓటేయడం ద్వారా, మోడీ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారానే మనం మన హక్కుల్ని కాపాడుకోగలుగుతాం, దేశాన్ని రక్షించుకోగలుగుతాం అనే చైతన్యాన్ని కలిగించి ప్రజల్ని వాళ్ళ దైనందిన విషయాల మీద పోరాటాల్లో తీసుకొస్తూ ఎన్నికల్లో ఓటు హక్కు ద్వారా మార్పు కోసం కృషి చేసే పద్ధతిలో తీసుకురావడం ద్వారానే మనం మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం. అందుకోసం మనం ఇటువంటి ప్రయత్నాల్ని మరింత విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మీరంతా కృషి చేస్తారని భావిస్తున్నాను.